గుడ్ మార్నింగ్ ఆల్. హౌ యూ ఆల్ డూయింగ్? ఐ హోప్ ఆల్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్. బాగున్నారా అందరూ? ఓకే, లాస్ట్ క్లాస్లో ఏం తెలుసుకున్నాం? పార్ట్ 2లో నీడ్స్ అండ్ వాంట్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. గుడ్స్ ఏంటి, సర్వీసెస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం కదా. సో కమింగ్ టు హియర్ పార్ట్ 3, వెరీ ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా. అంతా మీ గురించే. నీడ్స్ ఏంటివి, వాట్స్ ఏంటివి, ఏవేమి ఉండాలి, ఏవేమి ఉండకూడదు, ఏంటి ఉన్నాయో విషయాలు, కొత్త కొత్త విషయాలు. సో తెలుసుకునే కొద్దీ ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది కదా. ఓకే, సో ఎందుకు ఇంకా డిలే చేయడం, వెళ్ళిపోదామా? పేజ్ నెంబర్ 49, కోర్స్ బుక్ వాల్యూమ్ 1, 4th క్లాస్. ఓకే, 49 కదా. హౌ టు గెట్ ద రిక్వైర్డ్ గుడ్స్ అండ్ సర్వీసెస్, హౌ డూ యూ పే ఫర్ దెమ్. ఎలాంటి గుడ్స్ సర్వీసెస్ మనం రిక్వైర్ చేయాలి, ఎలా మనం వాళ్ళకి మనీ పే చేస్తాము. Suppose your mother gave you some money and asked you to bring 5 eggs from a shop. 5 eggs తెమ్మంటుంది మీ మదర్ డబ్బులు ఇచ్చి. The shopkeeper gave you 6 eggs from the same amount. While you are returning home, you want to have a ice candy. You want to the vendor and ask to give candy for extra egg. సరే, మీ మమ్మీ 5 eggs తెమ్మంటుంది డబ్బులు ఇచ్చి. ఎంత సంథింగ్ ఎక్స్ రూపీస్ డబ్బులు ఇచ్చింది అనుకోండి. ఎంత ఇచ్చిందో తెలియదు మీకు ఇక్కడ ఈ లెసన్లో, అంటే ఇక్కడ ఈ టాపిక్లో. సో మీకు 5 eggs తెమ్మంటే మీరేం చేస్తారు? మీరు డబ్బులు ఇస్తారు, తీసుకెళ్ళి వెంటర్కి, నువ్వు ఇలా గుడ్లు ఇవ్వని చెప్పేసి డబ్బులు ఇవ్వగానే ఆయన ఏం చేస్తాడు? 6 eggs ఇస్తాడు. నువ్వు సపోజ్ ఇప్పుడు 5 రూపీస్ కాబట్టి ఎగ్ 6 eggs వచ్చాయనంటే ఒక్కొక్క ఎగ్ ఎంత ఉంటుంది? 5 రూపీస్ అని చెప్పాను. 5 6 30 రూపీస్, అంటే మీ మమ్మీ 30 రూపీస్ ఇచ్చింటుంది. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేసి ఉంటావు? 30 రూపీస్ ఇవ్వగానే ఆమె ఏం చేస్తుంది? 6 eggs నీకు ఇచ్చింటుంది, వెండర్ అనమాట. సో నువ్వు మళ్ళీ దగ్గర నడుచుకుంటూ వస్తూ ఉంటావు రూట్లో. ఐస్ క్యాండీ అంటే ఐస్ క్రీమ్ ఎవరికంటే ఇష్టం ఉండదు చెప్పండి? ఐస్ క్యాండీ కనిపించగానే ఇంట్లో ఉండే పిల్లలందరూ మమ్మీ ఐస్ క్రీమ్ అంటూ ఉంటారు కదా. సో ఐస్ క్రీమ్ చూడగానే నీకు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి నువ్వేం చేస్తావు? అన్న నా దగ్గర డబ్బులు లేవే, ఏమనుకోవద్దు ప్లీజ్, నాకు ఈ ఎగ్ తీసుకొని ఐస్ క్రీమ్ ఇవ్వా అని అడుగుతావు. నెక్స్ట్, బట్ హీ రిఫ్యూజ్డ్ సేయింగ్ దట్ హీ వుడ్ ఓన్లీ యాక్సెప్ట్ మనీ ఓన్లీ, నాట్ ద ఎగ్. అబ్బాయి ఏం చెప్తాడు? ఐస్ క్యాండీ అతను, నాకు నీ గుడ్డు వద్దయ్యా బాబు, నాకు డబ్బులు ఇవ్వు, నీకు ఐస్ క్యాండీ ఇస్తాను అంటాడు. నెక్స్ట్, యూ పర్చేజ్ ద ఎగ్స్ ఫర్ మనీ అట్ వన్ షాప్ బట్ యూ కుడ్ నాట్ పర్చేజ్ ఎ క్యాండీ ఫర్ ద ఎగ్ టు అనదర్ షాప్. వై? నువ్వేమో ఆ డబ్బులు ఇచ్చి ఎగ్స్ కొన్నావు, కానీ అదే ఎగ్ ఇచ్చి ఐస్ క్రీమ్ ఇవ్వమంటే ఇవ్వలేదు. ఎందుకు? డబ్బులు ఇవ్వకుండా కాంచాయనమే కర్మ విమోచనం అంటే డబ్బులు ఇవ్వకుండా ఏ పని జరగదయ్యా, డబ్బులు ఇస్తేనే పని. కాబట్టి చూసారా. ఓకే, ఎనీ కమ్యూనిటీ ఆర్ సర్వీస్ కెన్ బి ఎక్స్చేంజ్ ఫర్ మనీ అండ్ మనీ కెన్ బి ఎక్స్చేంజ్ ఫర్ కమ్యూనిటీ ఆర్ సర్వీస్. ఆల్ పీపుల్ యాక్సెప్ట్ మనీ యాజ్ ఎ పేమెంట్స్ ఫర్ ద గూడ్స్ అండ్ సర్వీస్. కాబట్టి మనం ఇచ్చే ప్రతిదానికి గూడ్స్కి కానీ సర్వీసెస్ కానీ మనీ అనేది ఖచ్చితంగా మనం పే చేస్తేనే ఇస్తుంది. ఇప్పుడు మనము చాలామంది మన ఇండియన్స్ యూఎస్లో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ఇక్కడ జపాన్లో ఉంటూ ఉంటారు. అక్కడంతా మనకి ఇక్కడ మన కరెన్సీ ఏంటి? రూపీ. అక్కడ డాలర్స్, యూరోన్స్, న్యూరో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము? మన దగ్గర ఉన్న అమౌంట్ అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ సర్వీసెస్కైనా, ఏ గూడ్స్కైనా, ఇప్పుడు ఒక సైకిల్ కొనాలి, సైకిల్ షాప్కి వెళ్ళి అన్న ఒక సైకిల్ ఇవ్వంటే ఇస్తాడా? ఖచ్చితంగా ఎంత పే చేయాలి? 5000 6000 పే చేస్తే కానీ సైకిల్ ఎవరు అనమాట. కాబట్టి మనం ఏ సర్వీసెస్కి వెళ్ళినా కూడా ఖచ్చితంగా అమౌంట్ అనేది పే చేయాలి. ద జనరలీ యాక్సెప్ట్ ఫ్రమ్ ఫార్మ్ ఆఫ్ మనీ ఇంక్లూడింగ్ కాయిన్స్ అండ్ పేపర్ నోట్స్ దట్ ఇష్యూడ్ అండ్ సర్క్యులేట్ బై ఎ గవర్నమెంట్ ఇస్ కాల్డ్ కరెన్సీ. సో కరెన్సీ అంటే ఏంటి? నోట్స్లో కానీ కాయిన్స్లో కానీ ఉంటుంది. సో మనకి ప్రతి నోట్లో 10 రూపీస్ నోట్లో కానీ 1 రూపీ కాయిన్లో కానీ గవర్నమెంట్ సిగ్నేచర్ ఉంటుంది, గవర్నర్ సిగ్నేచర్ ఉంటుంది అనమాట. గవర్నమెంట్ ఆమోదిస్తుందంటే, గవర్నమెంట్ నుంచి ఈ డబ్బు గవర్నమెంటే ఇస్తుందంటే గవర్నమెంట్తో అప్రూవ్ అయింది. సో ఇది దొంగ నోటు కాదు, కరెక్ట్ నోటే, మీరు తీసుకోవచ్చు. సో ఇలా అప్రూవ్మెంట్ అనేదాన్ని ఏమంటాము? Currency. Every country has its own currency. The currency of our country is rupee. Rupees to take down children. మన కంట్రీ కరెన్సీ ఏంటి? రూపీ. తర్వాత యూఎస్లో ఏం వాడతారు? డాలర్ వాడతారు. ఇక్కడ 1 రూపీ అంటే అక్కడ ఒక డాలర్ అంటే 70 రూపీస్ అనమాట. మనకంటే చాలా ఎక్కువగా వ్యాస్ట్ ఇన్వెస్ట్మెంట్ కంట్రీ అది. నెక్స్ట్, యూకేలో ఏముంటుంది? పౌండ్స్ ఉంటాయి. యూరోప్లో ఏముంటుంది? మోస్ట్లీ యూరో ఉంటుంది. జపాన్లో అయితే యాన్ ఉంటుంది. ఇక్కడ మనకు డబ్బులు ఎలానో అక్కడ కూడా అలాగే. వెన్ దెర్ వాజ్ నో మనీ హౌ కుడ్ పీపుల్ మీట్ దేర్ నీడ్స్. డబ్బులు లేకపోతే ఎలా చేస్తారు? థింక్, ఒక్కసారి గమనించండి. ఇన్ ద బిగినింగ్ ఆఫ్ సివిలైజేషన్ హ్యూమన్ నీడ్స్ వర్ సింపుల్ అండ్ లిమిటెడ్. పూర్వకాలంలో ఇది ఇంత టెక్నాలజీ ఎక్కడుందండి? నమస్తే అంటే నమస్తే, హలో అంటే హలో, ఎంత కలిసిమెలిసి ఉండేవాళ్ళము. కానీ ఇప్పుడైతే ఈ టెక్నాలజీ రావడం వల్ల వాట్సాప్లో బాగున్నావా అని అడిగావా ఆంటీ వాళ్ళని, వచ్చారు కదా ఎప్పుడు వస్తారో ఏమో అని అంటే నేను వాట్సాప్లో టెక్స్ట్ చేశాను మమ్మీ హౌ యూ ఆంటీ అని. చూసారా పిల్లలు కూడా ఎంత డెవలప్ అయిపోయారో. కాబట్టి పూర్వకాలంలో అయితే ఏషియన్ టైమ్స్లో చాలా హ్యూమన్స్ చాలా తక్కువ ఉండేవి కోరికలు అనమాట.
కానీ ఇప్పుడైతే ఎన్ని కోరికలో మామూలుగా పూర్వకాలం అయితే హెయిర్ అయితే వారానికి ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ హెడ్ బాత్ అంతే, మిగతా టైమ్స్ అంతా ఆయిల్ పెట్టుకొని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడైతే 24 గంటలు హెడ్ బాత్స్, 24 గంటలు హెయిర్ స్ట్రైట్నింగ్స్ అంట, తర్వాత ఎన్నెన్నో వన్స్ కోరికలు పెరిగిపోయి ఇవన్నీ పూర్వకాలంలో లేవు కదా. సో డబ్బులు అనేవి సేవ్ అవుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎంతెంతో బ్యూటీ పార్లర్లకు కానివ్వండి, బట్టలు కొనడానికి కానివ్వండి, ఇవన్నిటికి కూడా మనం మనీ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నాం. కానీ అప్పట్లో అయితే ఓన్లీ పండగలకి పబ్బాలకే కొనేవాళ్ళు బట్టలు. ఇప్పుడు మనం నెలకు 2 సార్లు 3 సార్లు ఆన్లైన్ షాపింగ్లో, అది కాక ఫోన్లోనే శారీస్ చూసేస్తుంటే ఆటోమేటిక్గా కళ్ళు అనేవి అట్రాక్ట్ చేస్తాయి, చేతిలో నుంచి డబ్బులు అలా వెళ్ళిపోతాయి, డబ్బులు అనేవి తొందరగా అయిపోతాయి. సో ఓకే, నెక్స్ట్ పీపుల్ యూస్ టు ఎక్స్చేంజ్ గూడ్స్ విత్ ఈచ్ అదర్ టు సాటిస్ఫై దేర్ వాంట్స్. Barter is a system of exchange where goods and services are directly exchanged for other goods and services. This system has been used for centuries and long before money was invented. So last లో మనకి ఏం చేసి వాళ్ళు ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది. మనకైతే చిన్నప్పుడు, నేను చిన్నకున్నప్పుడు అయితే మా ఇంటి ఎదురుగుండా అంటే వచ్చేదనమాట, ఏమండి చక్కెర ఇస్తారా, ఏమండి పాలిస్తారా, ఇలా ఎక్స్చేంజ్ మనం హ్యాపీగా ఇచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నారు, ఎవరైనా ఇంటికి వస్తే పాలిస్తారా చక్కెర ఇస్తారా, ఏమా మీకు లేదా పాల చక్కెర, ఎప్పుడు మావి డబ్బులే మీవి డబ్బులే కదా, అంత పిసినారులు అయితే ఏంటి, ఇలా అరిచేస్తూ ఉంటాం కదా. కాబట్టి గూడ్స్ సర్వీసెస్ అనేవి అప్పట్లో డైరెక్ట్గా ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎన్నో సంతకాలు తీసుకొని సిగ్నేచర్స్, బాండ్లు, పేపర్స్, ఎందుకంటే ఒకరి మీద ఒకరికి నమ్మకం తగ్గిపోయింది. ఆల్రెడీ చెప్పాను కదా, ఒకరి మీద ఒకరికి ఏం తగ్గిపోయింది, నమ్మకం అనేది తగ్గిపోయింది. సో ది సిస్టమ్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఫర్ సెంచురీస్ అలాంగ్ బిఫోర్, కొన్ని 100 yearsకి ముందు నుంచి యూజ్ చేస్తున్నారు. యూ మైట్ హ్యావ్ అబ్జర్వ్ సమ్ పీపుల్ పర్చేస్ స్టీల్ రిటర్న్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఓల్డ్ గ్లాస్. మామూలుగా మన ఇంట్లో రాగి బిందెలు ఉంటే, లేదంటే పట్టు చీరలు, కంచి పట్టు చీరలు అయితే 2 grams గోల్డ్ వేస్తారనమాట, అంటే జెర్రీ గోల్డ్ వేస్తూ ఉంటారు కదా, అవి మనం ఇస్తే 5,000 6,000 కూడా మనకు డబ్బులు వెనక్కి వచ్చేస్తుంటాయి. మీరు అది ఎప్పుడైనా గమనించారా పిల్లలు? గమనిస్తే నాకు చెప్పండి. నౌ ఇమాజిన్ ఎ సిచ్యువేషన్, రామ్ హ్యాస్ రైస్ అండ్ హీ వాంట్స్ టు ఎక్స్చేంజ్ ఇట్. రామ్ దగ్గర ఏముంది, బియ్యం ఉన్నాయి. ఇట్ ఫర్ ఏ హెన్, ఎక్స్చేంజ్ ఇట్ ఫర్ ఏ హెన్. ఒక కోడి కొనాలనుకుని ఆయన ఏం చేస్తున్నాడు, రైస్ అనే దాన్ని ఎక్స్చేంజ్ చేస్తున్నాడు. హీ గోస్ టు శామ్, శామ్ హ్యాస్ ఏ హెన్, శామ్ దగ్గర ఏముంది, హెన్ ఉంది. బట్ హీ వాంట్స్ ఫ్రూట్స్, శామ్కి ఏం కావాలి, ఫ్రూట్స్ కావాలి, నాట్ రైస్. నాన్ హూ ప్రొడ్యూసెస్ ఫ్రూట్స్ వాంట్ ఏ గుడ్, నాట్ రైస్ ఆర్ హెన్. చూసారా, ముగ్గురికి 3 రకాల కోరికలు ఉన్నాయి. అమ్మో, ఈ ముగ్గురికి ఎన్ని కోరికలు ఉంటే మరి మన క్లాస్లో మొత్తం 35 members ఉంటే వాళ్ళకి ఎన్ని కోరికలు ఉంటాయో చూడండి. ఓకే, ఏ ఏ ఏ అంటే ఎవరు, రామ్. బి అంటే ఎవరు చెప్పండి, బి అంటే ఎవరు, శామ్. నెక్స్ట్ సి అంటే ఎవరు, నాన్. ఏ కెన్ ఎక్స్చేంజ్ గూడ్స్ విత్ బి. అంటే ఏం చేయాలి, రామ్ ఏం చేయాలి, శామ్ దగ్గరికి వెళ్ళి నీకు బియ్యం ఇస్తాను, నాకు కోడి ఇవ్వరా అని చెప్పాలన్నమాట. సో అప్పుడు ఏం చేయాలి, తను ఇచ్చేయాలి. నెక్స్ట్ బి కెన్ ఎక్స్చేంజ్ వాంట్స్ బి. ఏ హ్యాస్ ఏ వాంట్ బి, B has a want when A. Under a barter system, to make an exchange possible, it was necessary to determine the value of commodity in terms of another. So ఆ రైస్ ఇస్తే, నువ్వు 1 kg రైస్ ఇస్తే నేను ఒక చికెన్ ఇచ్చేయచ్చు, ఏం తప్పలేదు. మళ్ళీ ఈ చికెన్ తీసుకెళ్ళి ఏం చేయాలి, నువ్వు నాన్కి ఇవ్వాలి. నాన్కి ఏం చేయాలి, నువ్వు అతనికి హెన్స్ గోటు కావాలి కాబట్టి, నీకు ఫ్రూట్స్ కావాలి కాబట్టి నువ్వు అతని దగ్గర నుంచి ఎక్స్చేంజ్ చేసుకుంటావు. దాంట్లో మనం డబ్బులు మాట్లాడుకుంటాం కదా, సో ఎంతకు ఇవ్వాలి, ఎంతకు తీసుకోవాలి అని. రవి హ్యాస్ ఎ which can buy him 2 bags of rice batter system, but he wants only a bag of rice. Will he cut goat into 2 pieces? అమ్మో, ఏం చేయాలి రవికి, రవి దగ్గర ఏమున్నాయి, 2 bags of రైస్ ఉన్నాయన్నమాట, అంటే 250 kgs ఉండొచ్చు అనమాట, 25 అలా ఉండొచ్చు. సో ఇంకొక అబ్బాయి దగ్గర ఏముంది, గోట్ ఉందన్నమాట. సో ఆ గోట్ ఈ 2 bags కంటే ఎక్కువ ఉంది, కానీ ఈ అబ్బాయి దగ్గరికి ఏం కావాలి, 1 bag of రైసే కావాలి. సో ఇప్పుడు ఆయన ఏం చేయాలి, ఆ గోట్ని హాఫ్కి తించేసి ఇచ్చేయగలరా. అలాగే ఒక మీకు చిన్నప్పుడు తెలిసి ఉంటుంది, ఏంటి, బంగారు బాతు కదా, అందరికీ తెలుసా. ఈవెన్ ఇప్పుడు కార్టూన్ నెట్వర్క్స్లో కూడా చాలా మంచిగా పాపులర్ అవుతుంది. రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంటే బాతు, వాళ్ళ భార్య ఏం చేస్తుంది, ఫార్మర్ భార్య, దీని కడుపులో ఎన్ని ఉన్నాయో, ఫూలిష్, మూర్ఖత్వం. ఏం చేస్తుంది, బాతు కడుపుని కోసేస్తుంది, అక్కడ పేగులు తప్ప ఏమీ లేవు. అందుకే మన అదృష్టాన్ని ఎప్పుడు కూడా మనం తలతో తనుకోకూడదంట. అంటే అదృష్టం ఎప్పుడైనా మనకు వచ్చిందనుకోండి, లక్, హార్డ్ వర్క్, ఈ 2 ఉంటే ఇంకా మనకు తిరిగే ఉండదు. కానీ అలా అని మనం దాన్ని ఫూలిష్గా బిహేవ్ చేసి అడ్వాంటేజ్గా తీసుకున్నాం అనుకోండి, ఇంక ఇదే సాకు, నాకు మించిన హీరో లేదు, నాకు మించిన హీరోయిన్ లేదు అనుకున్నాం అనుకుంటే లైఫ్లో చాలా నష్టపోతాం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. టు ఓవర్కమ్ సచ్ ప్రాబ్లమ్స్, పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ కామన్ థింగ్ విచ్ కుడ్ బి ఎక్స్చేంజ్ ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్. దిస్ ఇస్ హౌ మనీ కేమ్ ఇన్ టు ఎక్స్చేంజ్. సో ఇప్పుడు అబ్బాయి
ఒక గోట్ ఇచ్చేసి తనకు కావాల్సిన ఒక రైస్ బ్యాగ్ తీసుకొని ఇంకొక రైస్ బ్యాగ్ కాస్ట్ ఎంతో ఇస్తే, అంటే డబ్బులు ఎంతో ఇస్తే సరిపోతుంది, అక్కడికి చెల్లైపోతుంది. సో ఇలాగా అన్నిటికీ డబ్బులు ఇచ్చుకుంటూ రావడం వల్ల ఇప్పుడు మనీ అనేది చాలా పాపులర్ అయిపోయింది. నెక్స్ట్, యూనిఫామ్ ఇన్ వాల్యూ, డ్యూరబుల్, డివిజిబుల్, పోర్టబుల్, scarce and recognizable. The head of the family or parents look after the needs of the family. మన ఇళ్ళల్లో ఏం చేస్తారు, ఖచ్చితంగా ఫాదర్ వర్క్ చేస్తారు. ఇప్పుడు కామన్గా అందరి ఇళ్ళల్లో మదర్ కూడా వర్క్ చేస్తున్నారు. either father or mother, in some cases both earn money from the family. They may work in office, in fields, do business or produce goods to make money. కొంతమంది పొలాల్లో వర్క్ చేస్తారు, కొంతమంది ఆఫీస్లో, కొంతమంది స్కూళ్ళల్లో. సో ఇలాగా వాళ్ళ వర్క్స్ అనేవి వాళ్ళు చేస్తూ ఉంటారు. దే కెనాట్ అఫోర్డ్ టు స్పెండ్ మోర్ దాన్ దేర్ ఎర్నింగ్స్. దే కెన్ కేర్ఫుల్లీ ప్లాన్ ద ప్రయారిటీస్ ఫర్ ద ఫ్యామిలీ. సో ఏం చేస్తారు, ఇలా కష్టపడి పనిచేసే వాళ్ళు వాళ్ళ బడ్జెట్కి తగినట్టే వాళ్ళు స్పెండ్ చేస్తారు మనీ. అలాగా నేను చెప్పాను కదా ఇందాక పార్ట్ 1లో ఏం చెప్పాను, కాలు మంచం ఎత్తుందో కాళ్ళు అంతే చాపుకోవాలి. అలా కాదని కొంచెం ఎక్కువ చాపుకోవాలి అనుకో, కింద పట్టి దొరలం తప్ప కాలు కొట్టుకోవడం తప్ప ఏమీ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. దే ఆల్సో సేవ్ మనీ ఫర్ ద ఫ్యూచర్ ఇన్ ద బ్యాంక్స్. ఫ్యూచర్కి ఏ టైం ఎలా వస్తుందో చెప్పలేం కదండి. సడన్గా ఉన్నట్లుండే మనుషులు అనవసరంగా అనారోగ్యం పాలైపోతున్నారు ఇప్పుడు తినే ఫుడ్ వల్ల. చూసారా, అప్పుడు ఖచ్చితంగా మనం ఒకరిని వెళ్ళి ఇలా అడగలేం కదా. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలి, మనీ సేవ్ చేసుకోవాలి. ఆ హ్యాబిట్ పిల్లలకి ఇప్పటి నుంచి రావాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలి, పిల్లలతో మనీ టెడీ బ్యాంక్స్, చిన్న బ్యాంక్స్ చిన్నవి అమ్ముతుంటారు, ఉండీలు అలాంటివి, వాటితో మనీ సేవ్ చేసుకోవాలి. 10 రూపీస్ నువ్వు కొనుక్కోవడానికి ఇస్తుంటే, మీ పేరెంట్స్కి మీరు ఇస్తుంటే 5 రూపీస్ వాళ్ళకి ఏం చేయాలి, కిడీ బ్యాంక్లో వేయండి. మీకు ఏదైనా మీ బర్త్డేకి లెట్ దెమ్ బై దేర్ ఓన్. బర్త్డేకి మీరు గిఫ్ట్ కొనడం కంటే వాళ్ళు అలా ఎత్తి పెట్టుకొని వాళ్ళకి మీకు మనీ ఇస్తే మీరు ఆ గిఫ్ట్ తేవడం బెటర్గా ఉంటుంది కదా. చూసారా, అవి వాళ్ళ ఫ్యూచర్కి ఉపయోగపడతాయి కదా. అలా పిల్లలతోనే మనం ఆ అలవాటు మనం ఇప్పటి నుంచి వాళ్ళకి డెవలప్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో అడల్ట్స్ అయిన తర్వాత, ఒక సిటిజన్స్ అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా మా అమ్మ నాకు అప్పుడు నేర్పించింది, మా నాన్న అప్పుడు నాకు నేర్పించాను, ఖచ్చితంగా నా ఫ్యామిలీ కోసం సేవ్ చేయాలి, అలాంటి హ్యాబిట్స్ వస్తాయి. కాబట్టి పిల్లల్ని పెంచడం అనేది చాలా చాలా ముఖ్యమైన, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వెళ్ళాలి పిల్లల్ని పెంచాలంటే. మనం ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తామో పిల్లలు రేపొద్దున అదే అవుతారు. మనం ఎప్పుడు కూడా వేపాకు విత్తనం వేసి అక్కడ యాపిల్ కాయ కాయాలని ఎప్పుడు అనుకోకూడదు అనమాట. ఖచ్చితంగా యాపిల్ విత్తనం వేసి యాపిలే రావాలనుకోవాలి, నమ్మకం ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి. పిల్లల్ని ఆ విధంగా మంచిగా మనం తీర్చిదిద్దాలి. అప్పుడే వీ ఆర్ ద గ్రేట్ పేరెంట్స్ ఇన్ ద వరల్డ్. ఎవరు కూడా అందరికీ భారతరత్నాలు అందరికీ రావాలంటే ఎన్ని కోట్ల వేలు ఇవ్వాలో భారతరత్నాలు రావాలంటే. కానీ పిల్లలు ఎప్పుడైతే మంచి మార్గంలో వెళ్ళినప్పుడు నీకు భారతరత్న వచ్చేసినట్టే, నీకు రాష్ట్రపతి అవార్డు వచ్చేసింది, నీకు పద్మభూషణ్ అన్నీ వచ్చేసినట్టే. ఎప్పుడు మీరు పిల్లల్ని కరెక్ట్ అయిన విధానంలో మంచి వాళ్ళగా పెంచినప్పుడే అదొక ఆ అవార్డ్స్ అన్ని పొందిన లెవెల్లో మీకు ఫీలింగ్ వస్తుందన్నమాట. ఓకే, నెక్స్ట్, here every day can open a bank account and everybody can open a bank account and make transactions. They can deposit and withdraw money whenever they want. They get interested on other deposits if they need. They can avail bank loans and repay later. So bank loans అనేవి తీసుకోవచ్చు. సో ఎవ్రీబడి అందరికీ కూడా ఉండాలన్నమాట బ్యాంక్ అకౌంట్. ATMs are used to draw or deposit money at any time. క్రెడిట్ కార్డ్స్ అంటే ఏంటి చెప్పండి, మనకు అప్పిస్తూ ఉంటుందన్నమాట. మన దగ్గర మనీ లేనప్పుడు అప్పుడు 10,000 వరకు మనం క్రెడిట్ కార్డులో తీసుకోవచ్చు. అవి మీకు ఇప్పుడు అర్థం కావు, కొంచెం ఫ్యూచర్కి వెళ్తే మీకు అర్థం. డెబిట్ కార్డ్స్ నెక్స్ట్ ఆర్ సేఫర్ దాన్ కరెన్సీ టు మేక్ పేమెంట్స్ వైల్ ట్రావెలింగ్ చేసేటప్పుడు అలా కార్డ్ వెళ్ళి ఇలా స్వైప్ చేయగానే డబ్బులు వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడైతే జోబులో నుంచి తీయాలి, లెక్క పెట్టాలి, ఇవ్వాలి. ఇప్పుడు అలాంటి ఏమి లేదు, అలా రాగానే వెళ్ళిపోతుంది. Digital banking, especially online banking and mobile banking, are become popular because of many advantages. You can enjoy all these facilities if you are a bank account and save money in it. సో ఇప్పుడు అన్నీ కూడా మనకు ఫాస్ట్గా ట్రాన్సాక్షన్స్ అనేటివి అయిపోతూ ఉన్నాయి కదా. సో అలాగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇట్ ఈస్ డిజైరబుల్ టు మేక్ ఏ హ్యాబిట్ ఆఫ్ సేవింగ్ మనీ అండ్ రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్. ట్రై టు సేవ్ సంథింగ్ అవుట్ యువర్ పాకెట్ మనీ టు మేక్ యువర్ మనీ టు గ్రో యువర్ ఫ్యూచర్ ప్లాన్స్. నేను చెప్పాను కదా ఇందాక ఆల్రెడీ, చాలా ఫ్యూచర్ ప్లాన్స్ కోసం మనం ఇప్పటి నుంచే మనీని సేవ్ చేయాలి. ఈ కాలంలో ఎవరైనా గొప్పవాళ్ళు ఉన్నారా అని అంటే మంచి నడవడికలో నడిచే వాళ్ళే గొప్పవాళ్ళు అంటారు. ఇంత మనీ ఉన్నా కూడా మంచి నడవడిక, అనుకువ, డిసిప్లైన్ ఉంటేనే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారండి. డబ్బుదేముంది, ఈరోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది. కానీ ప్రతి కష్టం వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఆదుకోరు, కానీ డబ్బే ఆదుకుంటుంది. ఆ డబ్బును మనం అనవసరంగా వేస్ట్ చేయకూడదు కదా. డబ్బు ఇంపార్టెంటే, కానీ మితిమీరిన ఖర్చు తగ్గిస్తే ఆ డబ్బు మనల్ని సేవ్ చేస్తుంది. కాబట్టి డబ్బు కూడా అందరు చూసి ఖర్చు పెట్టుకోండి. ఓకే, let us know about great person who is known as the second richest man in the world now.
మనకి మామూలుగా బిల్ గేట్స్ ఫస్ట్ రిచెస్ట్ మ్యాన్ కదా. సో ఇప్పుడు సెకండ్ రిచెస్ట్ మ్యాన్ గురించి తెలుసుకుందాం. వారెన్ బఫెట్ మేడ్ హిస్ ఇన్వెస్ట్మెంట్ విత్ ద ఏజ్ 11 విత్ సేవింగ్ ఫ్రమ్ ద డెలివరింగ్ న్యూస్ పేపర్స్. గొప్ప వాళ్ళందరి వెనక ఎన్నో బాధ చరిత్రలు ఉంటాయి. నేను పిల్లలందరికీ కూడా చెప్తూ ఉంటాను, ఏంటి ఎప్పుడు సక్సెస్ అయిన వాళ్ళకి చదవద్దండి, ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి చదవండి. ఫెయిల్యూర్ నుంచి ఎట్లా సక్సెస్ వచ్చింది ఎవరు కూడా అండి చెప్తూ ఉంటారు, పడిపోకుండా నడవాలనా అని చెప్తూ ఉంటారు చాలామంది. నాకు అది చాలా నవ్వు వస్తూ ఉంటుంది ఆ స్టేట్మెంట్ చెప్పినప్పుడు. అలా పడిపోకుండా ఎలా నడుస్తారండి పిల్లలు? పడిపోతేనే ఆ నొప్పి తెలిస్తేనే, ఇంకొకసారి వాడు అక్కడ రాయి ఉంది నాకు పడితే నొప్పి వస్తుంది, ఆ నొప్పి నుంచి రక్తం వస్తుంది, రక్తం నుంచి నేను చూయించుకోకపోతే నాకు చీము వస్తుంది, చీము నుంచి ఇంకెన్నో వస్తాయి అనే భయం వాడికి వస్తుంది. కాబట్టి పడాలి, పిల్లలు పడాలి, నొప్పి తెలియాలి, ఆ నొప్పి మళ్ళీ వాడు రిపీట్ చేయకుండా ముందుకెళ్ళాలి. ఆ నొప్పి వాడికి తెలుసు కాబట్టి పక్కనోడు పడినప్పుడు వెంటనే వెళ్ళి వాడికి చెయ్యి అందిస్తాడు, నువ్వు లేవు ఏం కాదది. చూసారా, ప్రతిదీ కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలి. మన పిల్లలు అపురూపం. పిల్లలమ్మ మా మేడం మీరు ఎన్నన్నా చెప్పండి, మా పిల్లడు 10 yearsకి పుట్టాడని మీకేం తెలుసండి బాబు. అందరికీ అన్నీ తెలుస్తాయి ఎప్పుడు సర్టైన్ ఏజ్ వచ్చినప్పుడు. అంత గర్వం చేస్తే పార్ట్ 2లో చెప్పాను కదా అబ్బాయి పరిస్థితి ఎలా ఉందో, అందరికీ అలా కాదు. కానీ మనకు డిసిప్లైన్ లేకుంటే ఏం చేయలేం కదా. కాబట్టి పిల్లలు ఖచ్చితంగా డిసిప్లైన్లో ఉండాలని అంటే మనం ఎప్పుడు ప్రేమ ఇవ్వాలో అప్పుడే ప్రేమ ఇవ్వాలి, ఎప్పుడు కోపం చూపించాలో అప్పుడే కోపం చూపించాలి. మేడం ఇలా చెప్పారు కదా ఇంక నేను ప్రేమే ఇవ్వను, నేను మొత్తం డిసిప్లైనే పెడతాను, ఒరే నువ్వు ఫ్యూచర్లో బాగా కావాలి వాడి మీద కోపం చూపించావు అనుకోండి సైకోలాగా తయారైపోతాం. అలా కాదు మేడం ఏముంది రండి మేడం మాట మేడం చెప్పేస్తుంటారు, ఆన్లైన్ క్లాస్ చెప్తే వెళ్ళిపోతారు, ప్రేమే చూపించావు అనుకోండి వాడిని మాట వినడు. అప్పుడు ఎంత బాధ ఉంటుంది పిల్లప్పుడు. ఓకే పెద్ద అయిన తర్వాత వాడిని మాట వినకపోతే ఎంత బాధ అనిపిస్తుంది పేరెంట్గా. నన్ను వాటర్ తే అంటే తెచ్చుకోపోవేళి నీ కాళ్ళేవా అంటే ఎంత బాధ అనిపిస్తుంది. చూసారా, ఎందుకు ఇవన్నీ మనం కరెక్ట్గా ఎంత ఇవ్వాలో బ్యాలెన్స్డ్, ఒక తక్కడి వేసిన తర్వాత బ్యాలెన్స్ వేసిన తర్వాత 2 బ్యాలెన్స్, ఒక టమాటా తగ్గినా కూడా మనం ఒప్పుకోం కూరగాయ దాని దగ్గర. అలాంటిది మన పిల్లవాడు బ్యాలెన్స్డ్గా లేకుండా నువ్వేలా ఒప్పుకుంటున్నావు? కాబట్టి పిల్లల్ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్గా పెంచుకోవాలి, బ్యాలెన్స్గా ఇవ్వాలి, అన్నీ నేర్పించాలి. మంచి తెలియాలి, చెడు తెలియాలి, కష్టం తెలియాలి, సుఖం తెలియాలి, బాధ తెలియాలి, సంతోషం తెలియాలి, అన్నీ తెలియాలి. అన్నీ తెలిసినప్పుడే వాడు ఒక కరెక్ట్ వేలో వెళ్తాడు ముందుకి. అప్పుడే వాడు ఒక మంచి చెట్టుగా మంచి చెట్టు. ఎప్పుడైనా వృక్షం అంటారు, చెట్టు కంటే వృక్షం చాలా పెద్దది. వృక్షం అంటే ఏంటి, గాలి వస్తుంది, తుఫాన్ వస్తుంది, ఇంక ఎదురుగాలి, ఇంకా ఆ గాలికి తట్టుకునేమో పడిపోతుంది. కానీ స్ట్రాంగ్గా నిలబడి, ఎందుకు దాని వేరు లోపల అంత పాతుకుపోయింటే, అలా పాతుకుపోయేలా లోపలికి వెళ్ళేలాగా వాడికి నొప్పి. ఎన్నిసార్లు గాలి వచ్చింటే పడిపోకూడదు, ఎన్నిసార్లు వానలు వచ్చింటే పడిపోకూడదు, ఎన్నిసార్లు ఊరులు వచ్చింటే పడిపోయి భయపడకూడదు అది. కానీ అంతగా స్ట్రాంగ్గా నిలదొక్కునింది అని అంటే ఎంత కాన్ఫిడెన్స్ కావాలి, దాని వెనకల వేసిన విత్తనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలి. కాబట్టి పిల్లల్ని మనం పెంచేటప్పుడు కూడా ప్రతిదీ వాడు ఏం చేస్తున్నాడు, ఫోన్ తీసుకుని ఆన్లైన్ క్లాస్ అని చెప్పి పబ్జీ ఆడుతున్నాడా? పబ్జీ బ్యాన్ అయిపోయిందండి, వెరీ హ్యాపీ అబౌట్ దట్. చాలా ప్రశాంతంగా ఉంది ఆ పబ్జీ బ్యాన్ అయిపోవడం వల్ల. పబ్జీ ఆడుతున్నాడా, ఫ్రీ ఫైర్ ఆడుతున్నాడా, లేదంటే ఇంకేదో చూస్తున్నాడా యూట్యూబ్లో క్లాస్ అని చెప్పి? పిల్లలుగా మీరు పేరెంట్స్గా మీరు చూస్తున్నారా, పిల్లల దగ్గర కూర్చొని హోంవర్క్ చేస్తున్నాడా? పిల్లలు ఫోన్ తీసుకుని ఏం మెసేజ్లు కొడుతున్నారు, ఎవరికి కొడుతున్నారు, టీచర్స్కి ఏం మెసేజ్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా మనం మైండ్ ఒక వాళ్ళ వైపు ఉంచాలి. లేదు మేడం అవన్నీ చూసుకుంటే ఎప్పుడు చేయాలి వంటలు అవన్నీ ఇక్కడ చూసుకుంటే నేను రేపు పొద్దున నీ స్టేజ్కి వాడు నీ అంత అందంగా, నీ అంత చక్కగా, నీ అంత బాగా రావాలి అని అంటే నువ్వు అంతగా తీర్చిదిద్దాలన్నమాట పిల్లల్ని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని మనం డీల్ చేసేటప్పుడు. కాబట్టి న్యూస్ పేపర్స్ అమ్మేవాడంట ఆయన. హీ డొనేట్ 2 lakh crores టు సొసైటీ బట్ లీడ్స్ ఎ సింపుల్ లైఫ్. పిల్లలకి ఎప్పుడు కూడా సింపుల్ లైఫ్ నేర్పించాలి. ఎలా నేర్పించాలి? అనుకువా సింపుల్ లైఫ్ అంటే ఏవో పాత గుడ్డలు వేసుకోనమని నేను చెప్పనండి. ఎక్కడికి వెళ్ళినా మీరు ఎంత రిచ్ బట్టలు వేసుకున్నా కూడా సింపుల్, హలో హౌ ఆర్ యూ, ఏంటి నాతో నా డ్రెస్ చూసావా, నా లెవెల్ ఆఫ్ బీయింగ్ చూసావా, నీకేంటి హలో చెప్పేది, ఇలా ఉండకూడదు. ఎప్పుడు కూడా హంబుల్నెస్ విల్ లీడ్ యూ మెనీ థింగ్స్. ఓకే, హంబుల్గా ఉండాలి. ఎస్, హీ లీవ్స్ విత్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ లాస్ట్ 50 years ఇన్ ద సేమ్ ఓల్డ్ హౌస్. చిన్న ఇంట్లో ఉండేవాడంట ఆయన, విచ్ డజంట్ హ్యావ్ ఎ వాల్ ఆర్ ఫెన్స్. ఆయన చుట్టూ కూడా ఏది ఫెన్స్ లేదు, దొంగలు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఏం లేవంట. He drives his own car everywhere, and does not have a driver or security people around him. అన్ని లక్షలు ఉన్నాయి, ఎంతమంది దొంగలు రావచ్చండి, ఎంతమంది దొంగలు రావచ్చు ఇంట్లోకి. ఇంకా మన లాంటి వాళ్ళు అయితే వెళ్ళిపోయి అమ్మో ఎంత లెక్క ఉందో ఏమో, అవి లెక్క పెట్టడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనుకునే చాలామంది పీపుల్ ఎగ్జైట్ అయిపోతుంది. కానీ ఈయన దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ లేదంట, చుట్టూ ఫెన్సింగ్ కూడా లేదంట ఈయన ఇంటికి. నెక్స్ట్, హీ నెవర్ ట్రావెల్స్ బై ఎ ప్రైవేట్ జెట్. ఆయనకి ఎప్పుడు ఒక ఓన్ ఏరోప్లేన్ కూడా లేదంట, ఎప్పుడు ట్రావెల్ చేయలేదంట. ఆల్దో హీ ఓన్స్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రైవేట్ జెట్ కంపెనీ. కానీ ఆయన ఒక జెట్ కంపెనీనే, అంటే ఒక ఏరోప్లేన్ కంపెనీనే ఆయన ఓన్ చేస్తున్నారు. హిస్ అడ్వైస్ టు యంగ్ పీపుల్ ఇస్ డోంట్ వేస్ట్ యువర్ మనీ ఆన్ యువర్ ఓన్ అన్నెసరీ థింగ్స్. నేను ఏం చెప్తాను, నెససరీకి పెట్టు, అన్నెసరీకి పెట్టద్దు. స్పెండ్ ఇట్ ఆన్ పీపుల్ హూ ఆర్ రియలీ ఇన్ నీడ్.
మామూలుగా మొన్న ఒక ఆయన చనిపోయారు, మీకు తెలుసా అండి? గేట్ కింద ఒక ఆయన అడుక్కునే ఆయన ఉంటాడు, మీకు ఇంత ముందు కూడా ఒకసారి చెప్పాను అనుకుంటాను. ఆయన పరిస్థితి చూస్తే ఎముకలన్నీ బయటికి కనిపించేసి ఉంటాయి. నాకు చాలా బాధేసింది ఒకరోజు. ఏం చేయాలి తెలియదు, అర్థం కాలేదు. నాకు శాలరీ వచ్చింది రాగానే తీసుకెళ్ళి పాపం ఆయన పరిస్థితి చూడగానే నాకు హృదయ విదారకం. తినడానికి తిండి లేదు, అలాగే పడుకోనున్నాడు. ఎంత మొత్తం బోన్స్ అన్నీ కనిపిస్తున్నాయి. అయ్యో ఎన్ని రోజులైందో తిని. మనలాగే మనిషి కదా, ఒక్క గంట వాటర్ తాగకుంటే తట్టుకోలేము ఈ ప్రాణం. అలాంటి దాని ఎండలో బయట రోడ్డు మీద ఎంతమంది ఊస్తూ ఉంటారో, ఎంతమంది తిడుతూ ఉంటారో, ఎంతమంది ఊడుస్తూ ఉంటారో ఆయన మొహం మీద. అంత బాధపడుతుందని తీసుకెళ్ళి ఏం చేశాను, 500 రూపీస్ ఇచ్చేసాను అనమాట. ఐ బీ ఫ్రాంక్, నేను ఏదైనా ఫ్రాంక్గా చెప్పేయాలి. ఫ్రాంక్గా చెప్తున్నాం కాబట్టి టీచింగ్ ఫీల్డ్లో కూడా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. ఎందుకంటే ఫ్రాంక్నెస్ లేకుంటే అండి అలా ఉండకూడదు కదా. ఫ్రాంక్నెస్ ఉంటేనే ఎదుటి వాళ్ళ తప్పులన్నీ బయటపడతాయి. తప్పులు బయటపడినప్పుడు సరి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కాబట్టి నేను ఇచ్చాను అనమాట 500 రూపీస్. నేను మళ్ళీ మరుసటి రోజు వచ్చి అనమాట. నేను స్కూల్కి వస్తూ ఉంటాను కదండి, మధ్యలో చూస్తుంటే ఆయన ఏం చేస్తున్నాడు, ఈ పక్క ఒక బ్రాందీ బాటిల్, నోట్లో ఒక సిగరెట్. చాలా బాధేసిందండి మనసుకి. ఎందుకు బాధేసింది చెప్పారా? నేను 1 మంత్ కష్టపడతాను. ఆ శాలరీ చేతికి ఒక 500 చేతికి తీసుకోవాలంటే నేను దాదాపు ఎంత కష్టపడాలో నాకు తెలుసు, ఎన్ని బుక్స్ కరెక్షన్ చేయాలో నాకు తెలుసు, పిల్లలకి ఎంత కష్టపడి నా నోరు అంతా ఇక్కడ చూసే నాకు పెయిన్ వస్తుంది చెప్పేటప్పుడు అంతా కూడా చాలా భయంకరంగా వస్తుంది ఇంటికి వెళ్ళగానే. అంతగా పెయిన్ తీసుకొని నా 500కి ఎంత కష్టపడతానో నాకు తెలుసు. అంత తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వగానే ఆయన పరిస్థితి చూసి ఆయన ఏం చేస్తున్నాడు, మరుసటి రోజుకల్లా సిగరెట్ నోట్లో పెట్టుకొని, బ్రాందీ బాటిల్ నోట్లో పెట్టుకొని చాలా బాధేసిందండి. ఇంకా మారరా ఈ మనుషులు. ఎంత బాధేసిందో నేను చెప్పలేను. నేనేమనుకున్నాను, ఆయనకు డబ్బులు లేవేమో, ఆయనకు అవసరమేమో, ఆయన తినక ఎట్లయిపోయిన ఆయన బోన్స్. నేను సైన్స్ టీచర్ కదండి, బాడీని చూడగానే వాడికి ఇన్ని రోగాలు ఉన్నాయి చెప్పేయగలను అనమాట. మనం డిగ్రీ బాగా చదివితే ఖచ్చితంగా మనకు అవన్నీ తెలిసిపోతాయి అనమాట. బాడీని చూడగానే, ఫేస్ చూడగానే ఏ రోగాలు ఉందో చెప్పేయగలం అనమాట. డాక్టర్ చదవాల్సిన అవసరం లేదు. మనకు స్టడీస్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఆయన ఎన్ని రోజులు అయిందో, ఆ డయాబెటిక్స్ లెవెల్స్ ఎంత తక్కువ ఉంటాయో, బీపీ లెవెల్స్ ఎంత తక్కువ ఉంటాయో అని నేను బాధపడితే, ఆయన మార్నింగ్ కల్లా నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, ఒక బ్రాందీ బాటిల్, నోట్లో సిగరెట్. సో అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయొద్దని నేను చెప్పను, ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలి. కానీ ఉన్నదానికంటే ఎక్కువ అత్యధికంగా ఇవ్వడం అనేది చాలా డేంజరస్ అండి. నేను అలా ఇచ్చి ఆయన ఏం చేశాను, ఆయనకి ఇంకా చెడు మార్గాన్ని నేను నేర్పించినట్లయింది. నేను ఆ డబ్బులు ఇంకొకరికి ఇచ్చింటే బాగుంటుందేమో అనిపించింది. కానీ ఆయనకు ఫుడ్ లేదనుకో నేను ఇవ్వడం వల్ల ఆయన ఇంకొకటి పెట్టాడు. కాబట్టి అడిక్షన్ ఆయనకి ఏంటి, బ్రాందీ అడిక్షన్, సిగరెట్ అడిక్షన్. ఎందుకంటే ఇవన్నీ మొన్నే లాస్ట్ 1 మంత్ బ్యాక్ ఆయన చనిపోయారు. సంథింగ్ చారిటీ ట్రస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళని డెడ్ బాడీ బరియల్ కూడా చేస్తారనమాట. చాలా బాధిస్తుంది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు చాలా హెల్ప్ చేయాలనిపిస్తుంది, హెల్ప్ చేస్తాము. కానీ వాళ్ళు రిటర్న్ మనకి ఇచ్చేది చూస్తే చాలా చాలా బాధ అనిపిస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడు మార్చి వాళ్ళ హ్యాబిట్స్ని చల్లగా చూడాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. కమింగ్ టు పాయింట్, ఫుడ్, షెల్టర్ అండ్ క్లాత్స్ ఆర్ అవర్ బేసిక్ నీడ్స్. డస్ ది స్టేట్మెంట్ స్టిల్ హోల్డ్ గుడ్? సో మనకు 3 ముఖ్యమైనవి కావాలి. ఫుడ్ కావాలి, షెల్టర్ కావాలి, బట్టలు కావాలి. ఈ 3 లేకుండా సమాజంలో బ్రతకలేదు. 3 కోసం ప్రయత్నించండి. సో దట్స్ ఆల్ ఫర్ ద లెసన్. సో మీకు 53 పేజ్లో అవి మీరు ఓన్గా చదవండి. ఐ ఆస్క్ ఫర్ స్ట్రెంగ్త్, గాడ్ గివ్ మీ డిఫికల్టీస్ టు మేక్ మీ స్ట్రాంగ్. దేవుని నేను బలం ఇమ్మని అడిగాను, కష్టాలు వచ్చినప్పుడు నేను తట్టుకోవడానికి కాదు. అలా కాకుండా వెజ్లింగ్ ఆడి పక్కన కాయపరిచి డబ్బులు తీసుకోవడానికి నాకు వద్దు బాబోయే ఆ డబ్బులు. నాకేం కావాలి, కష్టాలు వచ్చినప్పుడు నిలదొక్కోవాలి. కష్టాలంటే పిల్లలకి ఏం రాకుండా బేసిక్గా, కానీ ఫ్యూచర్లో వస్తాయి. ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది, ప్రతి ఒక్కరికి బాధ వస్తుంది, ప్రతి ఒక్కరికి సంతోషం వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు మనకు అమావాస్య ఉండదు, ఎప్పుడు మనకు పౌర్ణమినే ఉండదు, ఎప్పుడు మనకి ఎండే ఉండదు, ఎప్పుడు వర్షమే ఉండదు. అలా ఉంటే వరదలు వచ్చి ఎక్కువ టెంపరేచర్ గ్లోబల్ వార్మింగ్ పగిలిపోతుంది అన్నమాట భూమి. కాబట్టి నాకు దేవుని నేను బలాన్ని ఇమ్మంటాను, కష్టాలు వచ్చినప్పుడు నేను ధైర్యంగా ఎదుర్కోవడానికి. ఐ ఆస్క్ ఫర్ విజ్డమ్, నాకు జ్ఞానం ఇవ్వాలి. గాడ్ గేవ్ మీ ప్రాబ్లమ్స్ టు సాల్వ్. దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇచ్చాడు. ఎప్పుడైనా కూడా ఫైట్ చేసి గెలవకూడదండి. ఎప్పుడు తెలివిగా పక్కన వాడిని ఎలా ఓడించాలి, వాళ్ళలో తప్పు ఉంటే, నీలో తప్పు ఉంటే నువ్వు ఖచ్చితంగా ఒప్పుకో కరెక్ట్ అయితే, కానీ పక్కన వాళ్ళలో తప్పు ఉంటే తెలివిగా ఎలా ఓడించాలనేది నువ్వు ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఐ ఆస్క్డ్ ఫర్ ప్రాస్పరిటీ, గాడ్ గేవ్ మీ బ్రెయిన్ అండ్ బ్రెయిన్స్ టు వర్క్. నేను సంపద అడిగాను, కానీ దేవుడు నాకు సంపదకు మించిన జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానం ఉంటే ఎక్కడైనా బతికేయచ్చండి బాబు. సంపద ఎవరికి కావాలి, ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోద్ది, అంతే కదా. ఐ ఆస్క్డ్ ఫర్ కరేజ్, నేను ధైర్యాన్ని అడిగాను. గాడ్ గేవ్ మీ డేంజర్స్ టు ఓవర్కమ్. ఎదురుగా మనకు శత్రువు ఉన్నా కూడా భయపడకూడదండి, ఎప్పుడు కూడా జంకకూడదు. నీ ఫేస్లో భయాన్ని పిల్లలకు నేను అదే నేర్పిస్తుంటాను. నేను మామూలుగా లెసన్ చెప్పేటప్పుడు భయపడకూడదు. ఎప్పుడు కూడా తప్పు చేస్తే మేడం నేను ఇవాళ హోంవర్క్ చేయలేదు, నేను ఒక అమ్మాయి కాల్ చేసింది నాకు, మేడం నేను వేరే మేడంకి పెట్టపోయి మీకు పట్టపోయి వేరే మేడంకి పెట్టాను, ఐఎమ్ వెరీ సారీ, ఇప్పుడు నేను పెట్టచ్చా మీకు? నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పాప యథార్థంగా చెప్తుంది, హానెస్ట్గా చెప్తుంది. సో దానికి కారణం ఎవరు?
నేను చెప్పాను అమ్మాయికి, ఏదున్నా కూడా నువ్వు యథార్థంగా చెప్పు, హానెస్ట్గా చెప్పు, పర్వాలేదు నేను కొట్టను. పిల్లల్ని ఎప్పుడు కొట్టి దగ్గర తీసుకోకూడదు, ఎప్పుడు కొట్టాలో అప్పుడే కొట్టాలి. నేను ఎప్పుడు కొడుతున్నాం అనుకోండి వాడు అబద్ధం ఖచ్చితంగా చెప్పేస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలి, ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండకూడదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. పిల్లల్ని ఎలా బుజ్జగించాలి, బాధపడినప్పుడు ఎలా బుజ్జగించాలి, నొప్పిగా ఉన్నప్పుడు ఎలా బుజ్జగించాలి, ఎలా దగ్గరికి తీయాలి, వాడు తప్పుడు మార్గంలో వెళ్ళేటప్పుడు ఎలా మనం కరెక్ట్గా వెళ్ళాలనేది కూడా చాలా వరకు నేర్చుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఐ ఆస్క్ ఫర్ లవ్, నేను ప్రేమను అడిగాను. గాడ్ గేవ్ మీ ట్రబుల్ పీపుల్ టు హెల్ప్, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళని నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను, దేవుడు నాకు వాళ్ళని ఇచ్చాడు. ఐ ఆస్క్డ్ ఫర్ ఫేవర్స్, గాడ్ గేవ్ మీ ఆపర్చునిటీ, దేవుడు నాకు అన్ని అనుకూలంగా చేయి, ప్రభు నాకు అన్ని అనుకూలం చేయాలని అడిగాను, కానీ దేవుడు నాకు అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చాడు. ఐ ఆస్క్డ్ ఫర్ ఎవ్రీథింగ్ సో ఐ కుడ్ ఎంజాయ్ మై లైఫ్, నాకు ఉన్న దాంట్లో నేను ఎంజాయ్ చేస్తాను, చాలా నాకు ఇంకేముందు, ఎవడు ఎలా అన్నా వెళ్ళిపోయి వాడికి ఎంతన్నా ఉండి నాకు వద్దు, అవసరం లేదు, దేవుడు నాకు ఇచ్చాడు. కాబట్టి సో ఐ షుడ్ థ్యాంక్ మై గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ హీ గేవ్ మీ. ఐ రిసీవ్ నథింగ్ ఐ వాంట్, ఐ రిసీవ్ ఎవ్రీథింగ్ ఐ నీడ్. నాకు ఇష్టమైంది నాకు ఏది రాలేదు, కానీ నాకు ఏది అవసరమో అది నాకు వచ్చింది, నాకు చాలు, అంతే కదా. దేవుడు మనకి ఇచ్చేది ఎప్పుడైనా కూడా బెస్ట్ థింగ్ ఉంటుంది, ద బెస్ట్ ఇస్తారు. ఒక ఆపర్చునిటీ పోతే దానికంటే మనం ఎప్పుడు అనుకోవాలి, ఒకసారి మనకు 25 రాకపోతే నెక్స్ట్ డే మనకు 30 out of 30 రావచ్చు. ఇలా బిలీవ్ చేస్తేనే మనం ఫ్యూచర్లో ముందుకెళ్ళగలం. సో దట్స్ ఆల్ ఫర్ ద లెసన్. సో ఈ లెసన్ మీ అందరికి చాలా బాగా నచ్చింది, చాలా సోషల్ ఎథిక్స్ కూడా మీకు అర్థమయ్యేలా చేసింది అనుకుంటున్నాను. సో మీ అందరు కూడా బాగా నేర్చుకున్నారా, ఏవి అవసరమో ఏ అవసరం లేదో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్, నన్ను ఇంతగా మీరు బ్లెస్ చేసి, పిల్లలు అయితేనేమి పేరెంట్స్ అయితేనేమి అందరి దగ్గర నుంచి కూడా ఐఎమ్ రిసీవింగ్ వెరీ వెరీ గుడ్ అప్రిషియేషన్ అబౌట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్ అండ్ ఎఫర్ట్ యూ ఆర్ షోయింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.